జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి పర్మిషన్ అడిగేవారు కదా, మరి ఇప్పుడేంటి బార్డర్ దాటేసి నేరుగా వచ్చేసారు? ఏమనదు కావ్య, మనందరం మీద కేసు పెడుతుంది. నాతో రిక్వెస్ట్, ఏంటో ఇక నుంచి మేం కూడా మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి తిరుగుతాం. పక్కింటి వాళ్ళలా ఉండం. చూసారా ఎంత ధైర్యం చేసి మాట్లాడుతుందో? నువ్వు శ్రీకర్ చేత సంతకాలు చేయించినంత మాత్రాన మేమంతా నీకు బెండే ఉంటామనుకోకు. అనవసరమైన హీరోయిజం ప్రదర్శించకు. ముందు అవని ఏం చెప్పబోతుందో వినండి. నువ్వొకడివి అవనికి కోరస్ బ్యాచ్ లా తయారయ్యావు. ఏం మందు పెట్టి వంచిందో గాని పూర్తిగా దాని మాయలో పడిపోయాడు. మీరు మాతో కలిసుండడానికి నేనొప్పుకోను. మర్యాదగా వెళ్ళండి. ఈ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను నేను తీసుకున్నాను. 10 రోజుల్లో వేదవతి గారి అబ్బాయిని కనిపెట్టి కళ్ళ ముందుకు తీసుకొస్తాను అని చెప్పాను. ఆ విషయమై నేను చాలాసార్లు మీ అందరితో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు మాటి మాటికి ఏమండోయ్ మీ ఇంటికి రావచ్చా, ఏమండోయ్ అదేంటి ఇదేంటి అని ఇబ్బంది పెట్టలేను కదా. అందుకే పర్మిషన్ అడుగుతున్నాను. నా సౌలభ్యం, నా స్వార్థం కోసం కాదు, మీ సౌలభ్యం కోసం. దయచేసి అన్యథా భావించకుండా అర్థం చేసుకుంటారని మనవి. అత్తయ్య, కనిపించిన మీ అబ్బాయి గురించి పేపర్లో వేయిస్తే సరిపోతుంది కదా. ఈ అవ్వనికి ఆ పని మనం అప్పగించడం ఎందుకు? అవునత్తయ్య, అవని ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే మీ అబ్బాయి కనిపించిన వెంటనే కొత్త డ్రామాకి తెరలేపే అవకాశం ఉంది. అందుకే పేపర్ యాడే బెటర్ అని నా ఫీలింగ్. స్వయంవరం ప్రకటించినట్టు అజ్ఞాత వారసుడికై ఘట్టమనేని వారి కుటుంబం ఎదురుచూపులు అని ప్రకటించామనుకోండి, మీ అబ్బాయి తొందరగా వచ్చే అవకాశం ఉంది. మా అబ్బాయి రూపం మాకు తెలీదు. అప్పుడు ప్రకటన అవకాశంగా తీసుకుని ఎవరెవరో రావచ్చు. అది పెద్ద ప్రమాదం. పేపర్ యాడ్ వలన పరువు పోతుందే తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకూడదని నేను మీకు మాటిచ్చాను. చివరికి నా భర్తని వదులుకొని ఛాలెంజ్ చేశాను. సరే, కనిపించకుండా పోయిన నా కొడుకు కోసం నువ్వన్నదానికి నేనొప్పుకుంటున్నాను. థ్యాంక్స్. నువ్వు మాతోనే కలిసుండొచ్చు అని అన్నాను కదా అని ఓవర్ చెయ్యకు. అసలింతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను చెప్పబోయే ముందు మీ నుంచి నాకు కొన్ని వివరాలు కావాలి. ఏంటవి? బావా, పెన్ను బుక్ తీసుకునిరాపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.